Hey guys, welcome back. Welcome back to Nikhil Shilaf YouTube channel. Being an Hindu, I support every religion. So ఈ వ్లాగ్ అయితే కల్వరి టెంపుల్ చర్చ్ గురించి ఉంటుంది. యూ మైట్ నో ఆల్రెడీ చర్చ్ గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ చర్చ్ టూర్ అనేది మేము ఈ వ్లాగ్లో ఉంటుంది. సో చర్చ్ కల్వరి టెంపుల్ హిస్టరీ ఏంటి అండ్ ఎలా స్థాపించారు, క్రిస్టియన్స్కి అది ఎలా యూజ్ అవుతుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాని గురించి తెలుసుకోవాలనుకున్న వారు తెలుసుకోవచ్చు. సో వీడియో అయితే చూడండి, దాని గురించి తెలుసుకోండి అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో బ్యాక్ త్రూ లాస్ట్ వీడియో మనకి గవర్నమెంట్ జాబ్ అప్లికేషన్స్ అన్ని పడ్డాయి, అది దాని గురించి డిస్కస్ చేసాం. సో ఈ వ్లాగ్ కొంచెం బ్రేక్ తీసుకుందామని చెప్పేసి సండే కొంచెం మా ఫ్రెండ్ అన్నాడు కల్వర్ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేద్దాంరా, మంచిగా ఉంటుంది అండ్ మంచి రీచ్ కూడా వస్తుంది అనేసరికి నాకు కూడా కరెక్టే అనిపించింది. సో ఫైనలీ టైమ్ హెజ్ అరైవ్డ్, మాకు టైం అయితే దొరికింది. సో ఇండియాస్ లార్జెస్ట్ అండ్ వరల్డ్స్ 5th టాప్ మోస్ట్ చర్చ్ అన్నమాట క్రిస్టియన్స్కి. అండ్ అక్కడికైతే మనం ఇప్పుడు వ్లాగ్ అయితే వెళ్తున్నాం. ఇండియాలోనే ఫస్ట్ ప్లేస్ క్రిస్టియన్స్కి అది ఉండడం అదృష్టమే. చాలామంది గొప్ప వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. లాస్ట్ ఇయర్ మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ కూడా ఆయన పాస్టర్ సతీష్ గారి బర్త్డే రోజు మన ఎల్బీ స్టేడియంలో గొప్ప మీటింగ్ కూడా చేశారు. సో వాళ్ళకి క్రిస్టియన్స్కి రిలేటెడ్గా అది ఒకటే టెంపుల్ ఉంది. మనకు అరుణాచలం ఎలాగో, మనకు తిరుపతి ఎలాగో, మనకు మురుదేశ్వర్ ఎలాగో, లైక్ అలాంటి మనకు ఉన్నట్లు వాళ్ళకు కూడా ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన చర్చ్ అన్నమాట. అది చాలా చాలా పవిత్రమైన ప్లేస్ వాళ్ళకి. సో అక్కడికైతే ఇప్పుడు టూర్ అయితే చేస్తున్నాం. సో ఇప్పుడే లేసాం, జస్ట్ 7 అవుతుంది 6:58 7 అయితే అవుతుంది. సో ఫ్రెష్ అప్ అవ్వాలి, ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి చర్చ్కి అయితే వెళ్ళాలి. సో మిగతా అన్ని దారిలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనోడు ఉన్నాడు, మన వర చెప్తాడు దాని గురించి. చెప్పరా వర, చర్చ్ గురించి ఒక 2 words చెప్పు. చెప్పాల్సింది చాలా ఉంది, కానీ ఇండియాలో మాత్రం అతిపెద్ద మందిరము, ఇండియాలో ఆసియా ఖండంలో, వరల్డ్ లో మాత్రం 5th స్థానం చర్చ్, ఇండియాలో మాత్రం 1st స్థానం ఆసియా ఖండంలో. అండ్ ఇంకొకటి మీకు షిఫ్ట్లు ఉంటాయి కదా, మార్నింగ్ సర్వీస్ వచ్చేసి 6 to 2 hours కదా, ఈచ్ సర్వీస్ కి 2 hours. సో 6 to 9 వరకు అంటే వీళ్ళు ఫస్ట్ సర్వీస్ ఇది అంటే ఆ సర్వీస్ లో. అండ్ ఇంకొకటి ఈ చర్చ్ గురించి చెప్పాలి, 3 లక్షల మంది ఒకేసారి ప్రార్థన చేయగల చర్చ్ అది. 3 లక్షల మంది ఒకేసారి ప్రార్థన చేస్తారు ఆ చర్చ్ లో. అసలు చాలా నాకైతే ఎక్సైటింగ్ ఉంది, లైక్ సబ్కా మాలిక్ ఏక అన్నట్లు. సో 3 shifts 3-4 shifts 5 shifts ఉంటాయి. 6 to 9 ఒకటి అంట, 4 తెలుగు, ఒకటి ఇంగ్లీష్. ఎందుకంటే ఇంగ్లీష్ వేరే స్టేట్ వాళ్ళు, వేరే కంట్రీస్ వాళ్ళు వింటారు. 4:30 to 5:30 సో షిఫ్ట్లు ఉంటాయి వాళ్ళకి. అంటే 4 to 11 వరకు ఉంటుంది లాస్ట్ షిఫ్ట్. అది లాస్ట్ 6 to 8. ఇంగ్లీష్ సర్వీస్ 4:30 to 5:30 వరకు. ఇంగ్లీష్ సర్వీస్ అంటే ఇంగ్లీష్ లో కూడా వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇంగ్లీష్ లో కూడా వినాలని చెప్పేసి మన పాస్టర్ సతీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. లైక్ వాళ్ళ మతం గురించి మెసేజ్ ఇస్తారు. సో వారు ప్రే కూడా చేస్తారు ఆ టైంలో. సో అక్కడికైతే వెళ్తున్నాం. మిగతా అన్ని మధ్యలో దాని గొప్ప చరిత్రలు మొత్తం, హిస్టరీ మొత్తం మధ్యలో మాట్లాడుకుందాం అండ్ చూస్తున్నాం. సో మేమైతే రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే ఏం చేయలేదు, డైరెక్ట్ స్టార్ట్ అయినాం దారిలో చేద్దామని చెప్పేసి. వర్షం పడేలానే ఉంది, అసలు వెదర్ చాలా కూల్గా ఉండే ఆ రోజు. పడుతుంది అని అనుకున్నాం కానీ పడలేదు. లిబర్టీ దగ్గర ఎప్పుడు చూస్తే ట్రాఫిక్ ఉంటుంది, ఆ రోజు లేదు. ఎంత మార్నింగ్ అయినా ఎంత నైట్ అయినా ట్రాఫిక్ ప్లేస్ అది, కానీ ఆ రోజు లేదు, ఫ్రీగా వెళ్ళిపోయినాం. నో హేట్ ఆన్ ఎనీవన్, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి పదవిలో ఎవరున్నా, ఎవరు రూల్ చేస్తున్నా ఈ కట్టిన ఘనత, ఈ చరిత్ర ఆయనకే చెందుతుంది. అండ్ ఆయన ఎవరో మీకు తెలుసు ఆల్రెడీ, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. పొద్దున్నే ఇంత చల్లగాలిలో జర్నీ చేస్తుంటే అసలు ఆ వెదర్కి, ఆ క్లైమేట్కి, ఆ ఫ్రెష్ గాలికి అసలు చాలా అమోఘం అనిపించింది. ఎంత మంచి ప్రశాంతంగా ఉంది అసలు ఆ రోజు. ఉంటుంది ఈ అమ్మ ఒక్కడు 2 ఉన్నప్పుడే చలనలతో భయపడతాం. వీళ్ళేంట్రా బాబు ముగ్గురు ఒకటేసారి అంటే ఏం అనట్లేదా అన్న మిమ్మల్ని? ఎందుకంటే నాలాంటి వాడు మరొకడు లేడు. భగవంతుడు నన్ను ఒక్కడే పుట్టించాడు. అప్పుడు వాడికి తెలిసింది నాలాంటి వాడు మరొకడు పుడితే ప్రళయమే అని. ప్రశాంతంగా వెళ్తున్నాం అనే లోపే మళ్ళీ ట్రాఫిక్ వచ్చేసాను. ఎగ్జాక్ట్ పంజాగుట్ట దగ్గర. నీళ్ళలో ఉండాల్సిన పడవ నేల మీద ఉంది ఏంటంటే కార్ అది అద్దెలుస్తుంది.
కొన్నిసార్లు అలాంటి కార్లని రోడ్ మీద చూసినప్పుడు నా బీదతనం, నా బాధ అనేది బయటకు వస్తాయి. కానీ ఏం చేస్తాం, తట్టుకొని ముందుకు వెళ్ళిపోవడమే. ఇంకా దారిలో మా గుర్రానికి దాహం వేస్తుంది అన్న, ఎంతసేపు నిన్ను మొయ్యాలనేసరికి ఏడ్చే బాధ తట్టుకోలేక దాహం అయితే తీరుస్తున్నాం. సో ఎరా చాలా పెట్రోలు వాడికి ఎంత పోపించినా సరిపోదు, కానీ ఇప్పుడు సరేలే థ్యాంక్స్ అని చెప్పాడు కాబట్టి ఓకే ఎంతైతే పోపిస్తున్నాం. ఇంకా పేమెంట్ అయితే చేసి స్టార్ట్ అయిపోతున్నాం. గాలి కూడా లేదు, గాలి కొట్టించాలి దారిలో. సార్ దయచేసి స్పీడ్ బ్రేకర్స్ తగ్గించండి సార్, వణికిపోతున్నాయి సార్ లోపల, ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాయి సార్ అవి. సండే కదా కొంచెం రష్ అన్నమాట, అంటే ఫిష్ అమ్ముతున్నారు, మీట్స్ అండ్ వెజిటేబుల్స్. అక్క ఎవరు నైట్ షిఫ్ట్ చేసి పోతున్నట్టుంది. HCL టెక్, హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్. పాపం ఈ బిల్డింగ్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నమాట. ఒక యావరేజ్ బీటెక్ స్టూడెంట్ బాధ అది. ఇంకా అయిపోయిన బాధను ఎంత చెప్పి ఏం లాభం లేదని ఇంకా టిఫిన్ అయితే చేద్దాం అనుకున్నాం. ఆకలి అయితే వేసేస్తుంది. మావాడు ఇక్కడ బాగుంటుందిరా అని చెప్తే రెగ్యులర్గా తింటాడంట, అక్కడ బాగుంటుందా అని చెప్పి ఇక్కడ ఆపేసాం. వేడి ఉన్నాయనంటే బోండా అయితే అసలు వేడే లేదు. నేనైతే ఆనియన్ బజ్జీ, ఇడ్లీ వడ చెప్పుకున్నా. మావాడు కూడా ఇడ్లీ వడ తిందామని ఇడ్లీ వడ తీసుకున్నాడు. ఇంకా టిఫిన్ చేసినాక మెట్రో స్టేషన్, మియాపూర్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటేనే కల్వరి టెంపుల్ ఉంటుంది. అందరైతే ప్రేయర్స్కి అయితే వెళ్తున్నారు ఆల్రెడీ. సో మాకు కనిపించినల్లా అందరు చాలామంది ప్రేయర్స్కి అయితే వెళ్తున్నారు. స్టేషన్ దగ్గర చాలామంది ఉండే, మెట్రో స్టేషన్ దగ్గర. ఇంకా మేము బైక్ పార్క్ చేయాలి ఇక్కడ. వీళ్ళకి బైక్స్కి, కార్కి సపరేట్ పార్కింగ్ స్పేస్ ఉంది. మనమైతే కార్ స్పేస్లో పార్క్ చేస్తున్నాం. ఇది బైక్ పార్కింగ్ స్పేస్. ఇందాక నా బైక్ పార్క్ చేసింది ఏమో కార్ పార్కింగ్ స్పేస్లో. అదే కనిపించేది కల్వరి టెంపుల్ అన్నమాట. ఎస్, లోపలికైతే ఎంటర్ అయిపోయాం. లోపల ఎంటర్ కాగానే వాళ్ళకి బుక్ షాప్స్, బేకరీస్, పెన్ షాప్స్ అండ్ గిఫ్ట్ ఐటమ్స్ అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఇది కనిపించేది కల్వరి టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఆల్రెడీ ఒక సర్వీస్ అయిపోయింది వాళ్ళకి. 6 o'clockకి ఒక సర్వీస్ అంట. ఆ సర్వీస్ను చేసుకొని చాలామంది అయితే బయటకు అయితే వస్తున్నారు అన్నమాట. ఇవన్నీ షాప్స్ వాళ్ళవి. అంటే ఇంకొకటి వాళ్ళకి అన్ని సిస్టమేటిక్గా ఉన్నాయి. వాళ్ళకి వాటర్ సప్లై ఉంది, వాష్రూమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి, అండ్ ఫుడ్ సప్లై ఉంది. మార్నింగ్ టిఫిన్ చేయొచ్చు, వాళ్ళు టీ తాగొచ్చు, అన్నీ అవైలబుల్, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇది వాళ్ళ బుక్ షాప్, మన గిఫ్ట్ షాప్ అండ్ బైబిల్స్ ఉంటాయి దీంట్లో. అయితే అసలు చాలా వాళ్ళకి రిలేటెడ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. చూడండి, మీరు చూడొచ్చు గిఫ్ట్ షాప్స్. అండ్ మార్నింగ్ ఒకటే కాదు, 3 times సండే రోజు వచ్చిన వాళ్ళందరికీ 3 times వాళ్ళకి ఫుడ్ అంట. చూడండి, వాళ్ళ క్రిస్టియన్స్ గొప్పతనం తెలిపేలా, అంటే పురాతనాలు తెలిపేలా గిఫ్ట్లు, పెన్నులు, అండ్ అటు సైడ్ ఏమో బైబిల్. అండ్ ఇది వాళ్ళ పవిత్ర గ్రంథం బైబిల్ అన్నమాట. మనది భగవద్గీత ఎలాగో అది వాళ్ళ బైబిల్. సో చిన్నది ఉంది, పెద్దది ఉంది, అన్ని సైజులో వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి, పైగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్. అండ్ ఇది వాళ్ళ కల్వరి హాస్పిటల్ అంట. చాలా తక్కువ రేట్స్కి దీంట్లో ట్రీట్మెంట్స్ అనేది చేస్తారంట. మెడిసిన్ కూడా చాలా తక్కువ రేట్కే ఉంటుంది రా అని అంటున్నాడు మా వాడైతే. సో వాళ్ళకి ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నా, ఏదైనా ఉన్నా కూడా ఇక్కడికి కన్సల్ట్ అయితే వాళ్ళు తక్కువ రేట్లో ఇచ్చేస్తారంట ట్రీట్మెంట్. అలాగే ఇది కల్వరి టెంపుల్ స్కూల్ అన్నమాట. అంటే సండే ప్రేయర్స్కి వస్తారు కదా, వాళ్ళు చిన్నపిల్లలతో వస్తారు కదా, ఇబ్బంది పెడతారు ప్రేయర్లో అని చెప్పేసి దీంట్లో వాళ్ళని జాయిన్ చేయొచ్చు. వాళ్ళు వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకెళ్ళొచ్చు. సండే స్కూల్ ఇది. సో వాళ్ళకి చిన్నపిల్లల స్కూల్ అన్నమాట. అండ్ ఇది వాళ్ళ గార్డెన్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ
ఎవరైనా ప్రేయర్ అయిపోయినప్పుడు ప్రశాంతంగా కూర్చోవడానికి ఇది వాళ్ళ గార్డెన్ అని చెప్తున్నాడు. గార్డెన్ ముందే స్కూల్ ఉంది. యాజ్ ఐ సైడ్ ఇది చిన్నపిల్లల స్కూల్ అని చెప్పాను కదా. అండ్ ఇది హాల్ 2 ఇందాక చూసాం కదా, అది మెయిన్. అంటే దాంట్లో సరిపోకపోతే అది ఫిల్ అయితే దీంట్లోకి పంపిస్తారు. అంటే దాంట్లో లైవ్ ఉంటుంది, అన్నీ అక్కడ ఉంటుంది కదా, అది లైవ్గా మొత్తం ఎల్ఈడీస్ పెట్టి మొత్తం లైవ్గా చెప్తుంది. దాంట్లో జరిగేది దీంట్లో చూపిస్తారు. సో దాంట్లో సరిపోకపోతే దీంట్లో అనేది ప్రేయర్ అనేది చేస్తారన్నమాట. అండ్ ఇది మెయిన్ హాల్ పక్కన బేకర్స్ అన్నాను కదా, పక్కన అన్నమాట. ఇది ఫ్రంట్లో ఇందాక చూసాం బేకర్స్, ఏటీఎంస్, అన్ని బుక్ సెంటర్స్, మెంబర్షిప్ సెంటర్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ అవి అందరు వెళ్తున్నారు చూడండి, అవి వాష్రూమ్స్ అన్నమాట. అండ్ వాళ్ళ ఫస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది. 6 to 9 సర్వీస్ అన్నాను కదా. ఇప్పుడు మనం ఈ 9 to 12 సర్వీస్లోకి అయితే ఎంటర్ అవుదాం. ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం కూడా చూద్దాం అన్నమాట. లోపల ప్రేయర్ ఎలా అవుతుంది అనేది. అండ్ ఇది వాళ్ళకు చెప్పుల్ స్టాండ్. ఇది ఫ్రీనే, పేడేం కాదు. మన టెంపుల్స్లలో, హిందూ టెంపుల్స్లో ఉన్నట్లు కూడా వాళ్ళకు కూడా ఇది ఫ్రీనే అన్నమాట. సో టోకెన్స్ ఇస్తారు, అవి పెట్టేసి టోకెన్స్ తీసుకోవాలి. ఫైనల్లీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అది స్టేజ్, పర్ఫార్మెన్స్ చేసే స్టేజ్. స్పీచ్ ఏమైనా ఉంటే అక్కడే అవుతుంది. అండ్ లైవ్ చెప్పడానికి యూజ్ అయ్యే కెమెరాస్. అండ్ ఇది ఆడిటోరియం, ఇంకా రాలేదు, వస్తూనే ఉన్నారు చాలామంది. అండ్ ప్రొపెల్లర్స్, ఫ్యాన్స్ అయితే చాలా హెలికాప్టర్స్ ఉండే ప్రొపెల్లర్ లానే ఉన్నాయి పెద్దగా. అందరు ఒకరు మెల్లిమెల్లిగా వస్తున్నారన్నమాట. మెల్లిమెల్లిగా అయితే జాయిన్ అవుతున్నారు. సీట్స్ అన్ని ఫిల్ అవుతాయంట. ఇప్పుడు మనం అందరం ప్రార్థన చేసుకుందాం. శక్తి ఇక్కడికి వస్తుంది, మమ్మల్ని మీరే దించి ఆలోచించండి. ఆయన ప్రభావ ఈ సమయానికంటే ముందుకు వచ్చిన నాన్న మెంబర్స్ నాన్న మీరే ముందు ఎందుకంటే ముందుగానే మీ స్థితికి వచ్చారు. వాటిని పేరు పేరున దీవించి ఆశీర్వించి మనకి ఇంకొకలో దాచుకున్నటువంటి ఆశీర్వాదాన్ని సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఈ సమయంలో మీరు పాటిస్తున్న సాక్షిగా ప్రేమను చూపినవు, ఆత్మతో నన్ను నడిపించే నీవే. నీలాగే దేవుడు లేరు లోకములో, నిన్ను నమ్మిన హృదయం ఒంటరిం కాదు. యేసయ్యా నీ ప్రేమ మీద చిరకాలంగా ఉండగా, ప్రతి శ్వాసతో నేను నీనే కనపరచగా. ఎస్, వాళ్ళ ప్రేయర్ అయితే అయిపోయింది. ఇప్పుడు అందరు రిటర్న్ అయితే వెళ్తున్నారు అన్నమాట. 11:30 అయింది. ఎస్, ఇప్పుడు పెద్ద టాస్క్ బైక్ ఎలా తీయాలనేది. కానీ మేమైతే ఎక్కడ పార్క్ చేయలేదు, మేమైతే కార్ సైడ్ పార్క్ చేసాం. కానీ వీళ్ళ ట్రాఫిక్ సిస్టమ్ చూస్తుంటే కొంచెం తొందరగానే వెళ్ళిపోయేలా ఉన్నాం. చాలా బాగుంది మెయింటెనెన్స్. ఎస్, అన్నట్లుగానే 2 నిమిషాలు అయితే బయటికి వచ్చేసాం. బాగుంది వీళ్ళ మెయింటెనెన్స్. అది అంతసేపటి నుంచి మొత్తుకుంటుంది. దాంట్లో ఆల్రెడీ ఒక పేషెంట్ ఉన్నాడు. కనీసం ఎవ్వరు అసలు జరగని కూడా జరుగుతలేరు. ఏం మనుషులు రహా. గుర్తుపెట్టుకోండి, రోడ్ సైడ్ కాంతం హోటల్లో 50 రూపాయలు పూనుగులన్నా తిని బతకొచ్చు, కానీ ఈ ప్యారడైస్ బిర్యానీ అస్సలు తినొద్దు. చెత్త బిర్యానీ. ఎన్నిసార్లు తిన్నా అన్నిసార్లు మోసపోయినా. ఇంకా మేమైతే చికెన్ తీసుకొని పోయి వండుకొని తిని పోదామని అయితే వచ్చినాం చికెన్ షాప్కి. నా అక్కల కొరకు నిన్ను వాడుకుంటున్నా తమ్ముడా, మన్నించరా. అమ్మాయి యాదయ్యకి వస్తుందన్నా. అన్నా
ఇంకా నీ మీద జాలి చూపిస్తూ కూర్చుంటే నా కడుపు నిండదని చెప్పేసి 1.5 కిలో అయితే పట్టుకొచ్చేసిన. ఇంకా దాన్ని అయితే తీసుకొచ్చి ఫ్రెష్గా కడిగి మసాలాలు అవన్నీ వేసి పొయ్యి మీద అయితే పెట్టేసాం. అది చూడండి ఎట్లా ఉడుకుతుందో. ఇంకా అది ఉడికేసింది, మేమైతే తింటున్నాం. ఆకలి వేసేసింది బాగా. టైం అయిపోయింది అప్పటికే 2:30, 3 అయింది. ఇంకా నేను 2 రోటీలు అయితే తిన్నా. ఇంకా చాలా అనిపించేసి బగారా రైస్ చికెన్ వేసుకొని మంచిగా తిన్న తర్వాత కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాం. ఇంకా రిత్విక్ గారు చూడండి, సైకిల్ వచ్చినప్పటి నుంచి భూమి మీద అసలు కాలే పెట్టడం లేదు. ఇంకా అది అక్కడి నుంచి దగ్గర అని చెప్పేసి మా అయ్యగారి కొంపకైతే వెళ్ళిపోయాం. వీడి పేరు తెలుసు మీకు, సాయినాథుడు. వీడి కొంపకి వెళ్ళి కాసేపు అట్లా టైంపాస్ చేసి, యాక్చువల్లీ వీడికి వేరే దానికోసం వెళ్ళాం కానీ మా వాడి దగ్గర కొంచెం, సో అలా వెళ్ళిపోయాం రిటర్న్ తిరిగి. సో ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయినాం. రిటర్న్ స్టార్ట్ అయ్యే దాంట్లో ఫుల్ ట్రాఫిక్ అసలు. అబ్బా ఆల్రెడీ లోపల చచ్చిపోయినా బ్రో, బతుకు మీద ఆశ లేదు, బ్రతకాలన్న ఆలోచన కూడా లేదు బ్రో. ఇంకా అలా ట్రాఫిక్ని తట్టుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయినాం. రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళి 2 మ్యాచెస్ క్రికెట్ అయితే ఆడి రెస్ట్ అయితే తీసుకున్నాం. ఈ వ్లాగ్ అయితే ఎంత నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మంచి వీడియోతో. బాయ్, డూ సపోర్ట్.